3 లాంగ్వేజ్ అంటున్నారు అని అంటే హిందీ ఇంపోజ్ చేస్తున్నారు. హిందీ ఇంపోజ్ చేయడం అంటే ఇది ఒక సాంస్క్రిటైజ్ చేయడము, ఇది మొత్తం ఏదో ఒక సనాతన ధర్మము వీటిని తీసుకురావడం, ఇదే వాళ్ళ గొడవ అంతా నడుస్తుంది. ఒకసారి మీ అనాలిసిస్ ఏంటి? సాయి గారు ఒకటే ప్రశ్న అడుగుతాను సాయి గారు, అదే మీ ప్రశ్నకి అక్కడే జవాబు వచ్చేస్తుంది. ఈ గొడవ కేరళలో ఎందుకు లేదు సాయి గారు? కరెక్ట్. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదు? తెలంగాణలో ఎందుకు లేదు? మనకు కూడా అదే ప్రాబ్లం ఉండాలి కదా. మా లాంగ్వేజ్ అన్నింటికంటే మంచిది పెద్దది, ఓకే బస్ అగ్రీడ్. తమిళ్ ఇస్ అ గ్రేట్ లాంగ్వేజ్, చాలా పాత లాంగ్వేజ్, అన్నీ కరెక్టే. కానీ మీరు అక్కడ వెళ్ళి పార్లమెంట్లో సాంస్క్రిట్ తిడుతున్నారు. సాంస్క్రిట్ ట్రాన్స్లేషన్ పార్లమెంట్లో ఎందుకు ఇస్తున్నారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయించారని చెప్పి దయానిధి ఉన్నారని చెప్తే ఓం బిర్లా గారు క్లాస్ తీసుకున్నారు. వీళ్ళు ఇప్పుడు కాదు సాయి గారు, 60లో నాకు గుర్తుంది. ఐ వాజ్ అ వెరీ స్మాల్ కిడ్, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంతే. దాని తర్వాత 70s 80sలో కూడా చూసాం. ఈ రైల్వే స్టేషన్లో హిందీ భాషలో ఉన్న అక్షరాలు మొత్తం తీసేశారు వీళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి వచ్చే 90% మంది వర్కర్స్ కేరళ కానీ, తమిళనాడు కానీ, ఈవెన్ కర్ణాటక, ఈవెన్ మా తెలంగాణలో కూడా వచ్చేది నార్త్ ఇండియా నుంచి. వాళ్ళకు మీరు ఆ హిందీ బోర్డు తీస్తే వాళ్ళు ఎక్కడ దిగుతారండి? ఏ స్టేషన్లో దిగుతారు? వాళ్ళు స్టేషన్ మిస్ అయిపోతుంది, వాళ్ళకి మీకే ప్రాబ్లం కదా. నిజానికి మాట్లాడితే తమిళనాడు టైంలోనే పొట్టి శ్రీరాములు గారు ఎందుకు చనిపోయారు? తెలుగు వాళ్ళని తరిమేశారు.